వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఎరేజియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీ అందరికి సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే మీకు తీసుకురావడం జరిగింది. 38,000 వరకు స్టార్టింగ్ శాలరీ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఇంటర్ పాస్ అయినా, మీరు డిప్లొమా పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా, బీఏ, బీఫార్మసీ, బీబీఏ, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసినా మీరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఉమెన్ క్యాండిడేట్స్ కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. వాళ్ళు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు కేవలం ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, మీరైతే అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం డిప్లొమా పాస్ అయినా కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో ఎవరైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్ లో అప్లై చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, మీరు వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. సో ఇదైతే మన తెలుగు రాష్ట్రాల్లో అయినా, తెలంగాణ రాష్ట్రమైన హైదరాబాద్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు జాబ్ పోస్టింగ్ కూడా హైదరాబాద్ లోనే అయితే వస్తుంది అనమాట. ఉప్పల్ రోడ్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో వీళ్ళైతే పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే పనిచేయడం జరుగుతుంది. ఎన్జిఆర్ఐ సంస్థ అనమాట. సో మీకైతే ఓపెనింగ్స్ అనేవి మనకి 2 ఏప్రిల్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో మీకు లాస్ట్ డేట్ అనేది 5th మే లోపల అయితే ఇచ్చారనమాట. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. ఈ వీడియో చూడంగానే వెంటనే అప్లై చేసుకోండి ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళైతే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ముందుగా మీకు ఇక్కడ బెనిఫిట్స్ చూసినట్లయితే మీకు శాలరీతో పాటు ఇక్కడ డియర్నెస్ అలయన్స్, అలాగే హౌస్ రెంట్ అలయన్స్, ట్రాన్స్పోర్ట్ అలయన్స్, మీకు అలాగే మెడికల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. లీవ్, ట్రావెల్ కన్సెషన్, అలాగే చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలయన్సెస్, ఇవన్నీ కూడా అయితే మీకు వస్తుంది అనమాట. అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద మీరు రిటైర్ అయిన తర్వాత మీకు పెన్షన్ కూడా అయితే మీకు రావడం జరుగుతుంది. కాబట్టి అప్లై చేసుకోండి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. సో ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు ఎవరు మిస్ చేసుకోవద్దు. మన తెలుగు రాష్ట్రాలైనా హైదరాబాద్ లో ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈజీగా అయితే జాబ్ చేసుకోవచ్చు అనమాట. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీకైతే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసేసి డైరెక్ట్ గా మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ ఏజ్ లిమిట్స్ కూడా అయితే ఇచ్చారనమాట. 28 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి ఇంకా ఎక్స్ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు అనమాట. అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా 3 ఇయర్స్ వరకు, అంటే 31 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా అయితే మనకి ఉన్నాయన్నమాట ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి. సో కాబట్టి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి వాటి ప్రకారం కూడా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసినట్లయితే మీకు స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది. సో దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట. డైరెక్ట్ గా మీకు ఇంకా జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 200 క్వశ్చన్స్ ఉంటే 2 hours 30 minutes రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, వీటి మీద అయితే క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో మీకు ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పించారు. సో మీరైతే ఆన్లైన్ లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా PDF చేసి ఉంచుకోండి అప్లై చేయడానికి. ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు కూడా అయితే ఇచ్చారనమాట. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్ అదర్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదనమాట. వీళ్ళు డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి వీళ్ళందరూ కంపల్సరీగా అప్లై చేసుకోండి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 500 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు పే చేయాలి. సో 500 రూపీస్ పే చేయాలని చెప్పి అనుకోకండి. ఒకసారి జాబ్ లో సెలెక్ట్ అయినట్లయితే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ చేసిన, బీటెక్ చేసిన, ఎలాంటి క్వాలిఫికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మినిమం ఇంటర్ కానీ డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎలాంటి సెకండ్ థాట్ పెట్టుకోకుండా డైరెక్ట్ గా అయితే అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నోటిఫికేషన్ ఇచ్చారు. కాబట్టి నోటిఫికేషన్ మొత్తాన్ని పూర్తిగా ఒకసారి చదివి మాత్రం అయితే అప్లై చేయండి. సో మీరైతే అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు మీరు SB కలెక్ట్ లో అయితే మీరు ఆన్లైన్ లో అయితే పే చేయాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని చెప్పించారు. ఈ డాక్యుమెంట్స్ అన్ని ముందుగానే PDF చేసి ఉంచుకోండి అప్లై చేయడానికి.
వీటికి ఎలా అప్లై చేయాలి, ఎలా అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో కూడా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి చివరిదాకా చూడండి. వీటికి సంబంధించి మీకు సాలరీ చూసినట్లయితే పే స్కేల్ లెవెల్ 2 అయితే ఇవ్వడం జరుగుతుంది. 38,483 రూపీస్ దాకా అయితే మీకొస్తుంది. మీరు ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయితే సరిపోతుంది. మీరైతే అప్లై చేయొచ్చు. సో జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అని చెప్పి జనరల్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్ అండ్ పర్చేజ్ అన్నమాట. సో మీకు కావాల్సింది వచ్చిన దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు జాబ్ అప్లై చేసేటప్పుడు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వీడియో అప్లై లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. మీరు అది క్లిక్ చేసినట్లయితే ఆన్లైన్ లో అప్లై చేయడానికి లింక్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది మీకైతే అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి సంబంధించి మీరు ఇక్కడ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ చేసుకుని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు నోటిఫికేషన్ ని. సో ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్ని చదివిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీరైతే రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి తర్వాత పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోండి. మళ్ళీ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ లాగిన్ క్లిక్ చేసి ఇందాక ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చారో అది ఎంటర్ చేసి పాస్వర్డ్ ఏదైతే క్రియేట్ చేసుకున్నారో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా మీ నేమ్, తర్వాత మీ ఫాదర్స్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తర్వాత సిటిజన్షిప్, జెండర్, రిలీజియన్ ఇవన్నీ అయితే మీరు ఇక్కడ రైట్ సైడ్ లో అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలని చెప్పి నోటిఫికేషన్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ లింక్ కూడా అయితే మన వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎలా కనిపిస్తుంది. సో ఈ నోటిఫికేషన్ లో చూపించిన విధంగా ప్రాసెస్ మొత్తంని మీరు ఫాలో అయ్యి మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ప్రైమరీ డీటెయిల్స్ అయితే సబ్మిట్ అయిపోతాం జరుగుతాయి. తర్వాత మీ సెలెక్ట్ పోస్ట్ కోడ్. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు పోస్ట్ కోడ్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ చెప్పి. సో ఇది సెలెక్ట్ చేసిన తర్వాత మీరైతే ఎడ్యుకేషనల్ అండ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ సో అదైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ లో మీరైతే ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీ 10th క్లాస్ మార్క్స్, తర్వాత ఒకవేళ డిప్లొమా కానీ ఇంటర్ కానీ చదువుతారు కదా, సో ఆ మార్క్స్ అనమాట. ఇక్కడ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అని టైప్ చేసి బ్రాంచ్, మార్క్స్, తర్వాత డేట్ ఆఫ్ పాసింగ్, ఏదైనా ఫస్ట్ రిమార్క్స్ అంటే ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్ అనమాట. సో అంటే మీరు ఏ క్లాస్ లో పాస్ అయ్యారు అంటే ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా అని చెప్పి. తర్వాత రెగ్యులర్, తర్వాత మీకైతే అప్లోడ్ సర్టిఫికేషన్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. ఫైల్ చూస్ చేసి ఒకవేళ ఏదైనా అండర్ గ్రాడ్యుయేషన్ చేసినా, పీజీ చేసినా మీరైతే ఇక్కడ పెట్టుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫెలోషిప్. సో ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే ఇది వదిలేయచ్చు అనమాట. తర్వాత ప్రైమరీ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత అప్లోడ్ సర్టిఫికేట్ డీటెయిల్స్. సో సర్టిఫికేట్స్ కూడా అయితే అప్లోడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవి అప్లోడ్ చేసి ఈ ఫోటోగ్రాఫ్ చూస్ ఫైల్ క్లిక్ చేసి మీ మీడియాలోంచి ఫోటోని అప్లోడ్ చేసి సిగ్నేచర్ కూడా అయితే మీరు వైట్ పేపర్ మీద చేసి దాన్ని ఫోటో తీసి దాన్ని కూడా అయితే అప్లోడ్ చేయాలన్నమాట. సో అలాగే ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ఆధార్ కార్డు, తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. తర్వాత ఏదైనా నేమ్ చేంజ్ అయితే అప్లోడ్ చేయండి, లేకపోతే ఏం అవసరం లేదు. తర్వాత మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయండి. ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసి సబ్మిట్ చేయండి. తర్వాత మీరైతే ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫీ పేమెంట్ కి సంబంధించి ఎవరైతే ఫీజు పే చేయాలో వాళ్ళు మాత్రమే ఫీజు పే చేయాలన్నమాట. మిగిలిన వాళ్ళు SC, ST, PWD, ex-service men అండ్ ఆల్ అదర్ విమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి అప్లికేషన్ ఫీజు పే చేయగలరో వాళ్ళు డైరెక్ట్ గా అయితే అప్లై చేసేసుకోవచ్చు అనమాట. ఫీజు పే చేయాలనుకున్న వాళ్ళు ఆ పేమెంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్ లో ఉంటుంది. అది క్లిక్ చేసినట్లయితే SP కలెక్టివ్ వాళ్ళకి సంబంధించి లింక్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరైతే ఇక్కడ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంటుంది అక్కడ. సో అది క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ తెలంగాణకు సంబంధించి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్ లో సెర్చ్ చేయండి. చేసినట్లయితే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఆ SP కలెక్ట్ లో. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా JSA ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జనరల్, స్టోర్స్ అండ్ పర్చేస్ అని చెప్పి అడుగుతుంది. సో మీరైతే ఏ జాబ్ కి అప్లై చేస్తున్నారో దాన్ని క్లిక్ చేసి మీరు ఇక్కడ టైపింగ్ టెస్ట్, సో మీకు జాబ్ లో మీకు టైపింగ్ టెస్ట్ అయితే కనెక్ట్ చేస్తారు కదా, ఆ టైపింగ్ టెస్ట్ మీరు హిందీనా అని చెప్పి అడుగుతుంది. ఇంగ్లీష్ పెట్టుకోండి కావాలనుకున్నట్లయితే. తర్వాత రిసిప్ట్ నెంబర్, సో తర్వాత చలాన్ డేట్. సో చలాన్ డేట్ అంటే మీరు ఇక్కడ ఏ రోజు చలాన్ ఎంటర్ చేశారు అంటే పేమెంట్ చేశారు. సో ఇదైతే SB కలెక్ట్ అనమాట. సో ఇదైతే ఇందాక చూపించిన మన ఆన్లైన్ వెబ్సైట్ ఇది.
సో ఇక్కడ మీరైతే చలాన్ పేమెంట్ చేసేసిన తర్వాత దాని రిసిప్ట్ నెంబర్ ఉంటుంది, ఆ రిసిప్ట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత సబ్మిట్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిటెడ్ అని వస్తుంది. తర్వాత ప్రింట్ అండ్ వ్యూ అని చెప్పండి. సో ప్రింట్ అయితే చేసుకోవచ్చు మీరు ఇక్కడ. సో ఇలా ప్రింట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ని మీరైతే ఫైనల్ గా సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఆన్లైన్ లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అందరూ అప్లై చేసుకోండి ఎవరైతే పర్మనెంట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేద్దాం అనుకుంటున్నారో. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అన్నిటికీ షేర్ చేయండి, చాలా మందికి అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలి అది కామెంట్ చేయండి, ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మీరు ఇంకా కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయబోతే ఖచ్చితంగా చేసుకోండి ఫర్ డైలీ జాబ్ అప్డేట్స్. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి, దాని లింక్ అనేది కామెంట్ బాక్స్ లో ఉంటుంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.